నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమిట్ అయితే ప్రస్తుతం హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. గ్లోబల్ సమిట్ ఫెయిల్ అయిందని కొంతమంది అంటున్నారు, మరి ఏం చెప్తారు? కొంతమంది అంటే వాళ్ళ పేర్లు పార్టీ చెప్తే బాగుంటుంది. బీఆర్ఎస్ పార్టీ అనొచ్చు, ఇంకా లేకుంటే బీజేపీ అనొచ్చు. అంతే. ఇంకోరండి, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ, హైదరాబాద్ ఈ రెండు పేర్లు మారుమోగుతా ఉన్నాయి. ఫెయిల్ అయిన అన్న వాళ్ళ ముఖాలు మాసిపోయి బూడిదవుతున్నాయి. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడేంత టైము తెలంగాణ ప్రజానికానికి లేదుగా. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రపంచ స్థాయిలో 60 కన్నా ఎక్కువ దేశాలు వాళ్ళ ప్రతినిధులు నిన్నైతే చూడొచ్చు, కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి వస్తుంటే గర్వించకపోయి చిల్లర మాట మాట్లాడితే చిల్లర బతుకులాలవి. ఇదే నా చిల్లర మాట్లాడితే, అరే మన నగరం, మన స్థాయి, మన సంస్కృతి, మన వ్యవహారం, మన సాంప్రదాయం ప్రపంచవ్యాప్తం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరుని హైదరాబాద్ నగరం సొంతం చేసుకుంటుంది. మన తెలంగాణ సాంప్రదాయాన్ని, మన హైదరాబాద్ సంస్కృతిని మనం పరిచయం చేసాం అందరికీ. అలాంటి సంస్కృతి మనం చేస్తూ ఉంటే ఎవరో ఒక చిల్లర మాట మాట్లాడేస్తే చెప్పు కాదు. వాళ్ళు మనుషులే కాదు, ఇక వాళ్ళని కౌంట్ చేయకి వరకు ఇక వాళ్ళు తెలంగాణ ద్రోహులే ఉండాలి, లేకపోతే అభివృద్ధిపై ఇష్టపడిన మంచిగా ఉండాలి. అలాగే 13వ తారీఖు మెస్సీ రాబోతున్నాడు, ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ రాబోతున్నాడు. ఉప్పల్ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ అలాగే మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ లో తలబడబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? మరి మీరు కూడా ఆడతారా ఫుట్బాల్ మ్యాచ్? నేనేమంటారంటే, రాజకీయ నాయకుల్లో రేవంత్ రెడ్డి గారి యొక్క స్టైలు, వారి యొక్క ట్రెండ్ సపరేటు. రేవంత్ రెడ్డి గారు ట్రెండ్ సెటర్. ఆ ట్రెండ్ సెట్ చేయడంలో ఆయనకే ప్రత్యేకమైన శైలి. అటు రాజకీయంలో కానివ్వండి, ఇట్లా క్రీడల్లో కానివ్వండి, ప్రతి దానిలో తనైన ప్రత్యేక శైలిని రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ నిరూపించుకుంటూనే ఉంటారు. గతంలో కానివ్వండి, పార్టీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాల పూర్తి సంవత్సరంలో 2 సంవత్సరాలు ఎవరని అనుకున్నారండి? భారతదేశంలో కాదు, ప్రపంచ స్థాయిలో తెలంగాణ పేరుని, తెలంగాణ ఖ్యాతిని, తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాన్ని, తెలంగాణ నానుడిని, తెలంగాణ భాషని, తెలంగాణ యాసని ప్రపంచవ్యాప్తంగా చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100కు 100% సక్సెస్ అయ్యారు. ఆయన ఒక సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి, కమిట్మెంట్తో నడిచిన ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రిగా, ప్రజలకి అందరికీ అందుబాటులో ముఖ్యమంత్రిగా, సక్సెస్ని, అదేవిధంగా డెవలప్మెంట్కి తన ఇంటి పేరుని, సక్సెస్ డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు రేవంత్ రెడ్డి గారు. డిసెంబర్ 9 అంటే 2023లో మీ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు. ఇవాళ డిసెంబర్ 9 ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అండి. తెలంగాణని 2009 డిసెంబర్ 9 రోజున ప్రవేశపెట్టడం జరిగింది, అనౌన్స్ చేయడం జరిగింది. ఈ డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే రోజు కాబట్టి తెలంగాణ ఆవిర్భవిస్తున్నామని చెప్పి మా యొక్క ప్రత్యేక రాష్ట్రం యొక్క వ్యవస్థకు ఆ రోజు వచ్చింది. కాబట్టి మేము చాలా గర్వపడుతున్నాం. మాకుగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమైన